నేను మీ సాగరిక. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం లార్జెస్ట్ ఎలివేటర్ ఎక్కడ ఉందో చూడబోతున్నాం. అలాగే రైల్వే స్టేషన్స్లో జంక్షన్, టెర్మినల్, కంట్రోల్మెంట్స్కి మధ్య ఉన్న తేడా ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ వింటే మీరు ఏదైనా కొత్తది తినేటప్పుడు చాలా ఆలోచించి తింటారు. శామ్ బల్లర్డ్ ఈ వ్యక్తి ఫ్రెండ్స్తో పాటు డ్రింక్ చేస్తుంటాడు. అతని ఫ్రెండ్స్ అతనితో సరదాగా ఒక ఛాలెంజ్ చేశారు. అతను మీకు దమ్ముంటే అక్కడ ఉన్న పురుగుని తినేయండి అని చెప్పారు. తాగిన మైకంలో ఆ వ్యక్తి అక్కడ ఉన్న పురుగుని వెంటనే తినేశాడు. అది తిన్న తర్వాత మొదటి రోజు ఫుల్గా జ్వరం వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఉదయం లేచి చూసేసరికి అది తిన్న తర్వాత మొదటి రోజు ఫుల్గా ఫీవర్ వచ్చింది. ఆ తర్వాత ఉదయం లెగ్స్ చూసేసరికి ప్యారలైజ్డ్ అయిన 8 సంవత్సరాల తర్వాత అతను చనిపోయాడు. అతను తిన్న స్లగ్ ఇదే. ఒక్క నిమిషం అతను తినకుండా ఉంటే ఈ రోజు అతను బ్రతికి ఉండేవాడేమో. 28 సంవత్సరాలకి అతను చనిపోయాడు. ముఖ్యంగా యువత ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలాంటి పిచ్చి చిచ్చి ఛాలెంజ్లు అసలు చేయకూడదు. ఈ ఫ్యాక్ట్ వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే నేచర్లో ఉన్న ప్రతిదీ ఏది సేఫ్ కాదు. మరి డిస్కవరీ ఛానల్స్లో, యూట్యూబ్స్లో ఇలాంటివి బ్రతికుండగానే తినేస్తారు కదా, వాళ్ళకి ఏమీ కాదు కదా అంటే వాళ్ళు ఉండే వాళ్ళు ఏది ఎలా తినాలో తెలుసుకున్న తర్వాత లైవ్లో తింటారు. అది చూసి ఎవరు మోసపోకండి. ముఖ్యంగా చిన్నపిల్లలు తెలియక ఇలాంటివి ఎక్కువగా తినేస్తూ ఉంటారు. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మన దేశంలో మొత్తం 75 కోట్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వీరిలో దాదాపుగా 40% మంది మహిళలు తమ పని కోసం ఇంటర్నెట్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఎక్కువ సమయం ఉద్యోగానికి సంబంధించిన సమాచారం గూగుల్లో వెతుకుతున్నట్లు ఈ నివేదిక తెలుపుతూ ఉంది. ముఖ్యంగా పెళ్లి కాని యువతులు గూగుల్ సెర్చింగ్లో కెరియర్కి సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారంట. అలాగే వారి తదుపరి కోర్సుల కోసం ఏ కాలేజ్ ఎంచుకోవాలి, ఆ తర్వాత ఏం జాబ్ చేయాలి, ఏ వృత్తిని ఎంచుకోవాలి అన్న వాటి కోసం ఎక్కువగా వెతుకుతూ ఉంటున్నారంట. ఆ తర్వాత ఆన్లైన్లో షాపింగ్లు ఎక్కువగా చూస్తున్నారంట. ఇక అమ్మాయిలు షాపింగ్ అంటే పడి చచ్చిపోతూ ఉంటారు. అది అందరికీ తెలుస్తూ ఉంది. ఇంకా హోమ్ రెమెడీస్, బ్యూటీ టెక్నిక్స్ కోసం ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేస్తున్నారు గూగుల్ వెల్లడించింది. మీరు లిఫ్ట్లో ఐరన్ లిఫ్ట్ చూసుంటారు, గ్లాస్ లిఫ్ట్ చూసుంటారు. ఇవన్నీ కామన్గా ఉంటాయి, మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఎక్కడుందో తెలుసా? జియో వరల్డ్ సెంటర్ ముంబైలో ఉంది. వరల్డ్స్ లార్జెస్ట్ ఎలివేటర్ ప్యాసింజర్ దీన్నే అంటారు. ఇందులో దాదాపుగా 235 మంది ఒకేసారి పైకి కిందకి ట్రావెల్ చేయొచ్చు. దీన్ని చూస్తే లిఫ్ట్లా ఉండదు, ఒక పెద్ద రూమ్లా అయితే ఉంటుంది. ఎవరైనా చెప్పులు దండ వేస్తే అవమానంగా భావిస్తూ ఉంటారు. కానీ రాజకీయాల్లో చెప్పులేంటి ఏమైనా సరే ధరిస్తూ ఉంటారు. వాళ్ళ అవసరం అలాంటిది. అప్పుడు ఉత్తరప్రదేశ్లోని అమీర్పేట్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి అయిన పండిత్ కేశవ్ దేవ్ భారత ఎన్నికల సంఘం తమకు కేటాయించిన చిహ్నాన్ని బాగా వినియోగించుకోవడం ద్వారా ఎన్నికల ప్రచారాన్ని కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేశారు. అతను ఎన్నికల గుర్తు చెప్పుల జత కావడంతో అతను ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ 7 చెప్పులు కలిసిన ఒక దండను ధరించి తమ ప్రచార భాగంలో ఇదిగో ఇలా కనిపిస్తూ ఉన్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ షేర్ చేసిన వీడియోలో పండిత్ కేశవ్ దేవ్ చెప్పుల దండ, తెల్లటి తలపాగా ధరించి కొంతమంది మద్దతుదారులతో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాడు. డాల్ఫిన్స్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ ఫీచర్స్లో ఉన్న ఒక తేడా ఏంటి అంటే నిద్ర. మీలో చాలా మంది డాల్ఫిన్స్ పడుకునే ఉండగా గమనించే ఉంటారు. అది ఒకవైపు తల వాల్చి పడుకుంటాయి. డాల్ఫిన్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉంటాయి. కాబట్టి అవి శ్వాస తీసుకోవడానికి నిరంతరం స్పృహతోనే ఉంటాయి. సగం నిద్రిస్తుంది, సగం మెలకుగా ఉంటుంది. కుడి కన్ను మూసుకోగా ఎడమ కన్ను తెరుచుకుంటూ ఉంటుంది. ఈ రకమైన నిద్రని యూని హెమిస్ఫెరిక్ స్లీప్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే డాల్ఫిన్స్ పడుకునే టైంలో కూడా కాన్షియస్లో ఉంటూ శ్వాస తీసుకుంటూ ఉండాలి. అలా చేయని పక్షంలో అవి చచ్చిపోతూ ఉంటాయి. మనం ట్రైన్లో చాలాసార్లు ప్రయాణం చేసే ఉంటాము.
కానీ ఎప్పుడూ వీటిని అంతగా గమనించము. రైల్వే స్టేషన్లకు ఆ ఊరి పేరుతో పాటు సెంట్రల్, జంక్షన్, టెర్మినల్ అని చివరిలో ఉంటాయి. ఉదాహరణకు ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్, ఆనంద్ విహార్ టెర్మినల్, కాజీపేట్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్, మదురై జంక్షన్, ఇలా వేరు వేరు పేర్లు ఉంటాయి. అంటే ఆ ఊరు, పట్టణం, నగరం పేరు తర్వాత సెంట్రల్, జంక్షన్, టెర్మినస్ అని ఉంటాయి. మరి వీటి మధ్య తేడా ఏంటి? ఎందుకు ఈ పేర్లు ఇలానే ఉంటాయి అని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా? కానీ ఆ పేర్లు ఎందుకు ఇలా ఉంటాయో ఇప్పుడు చెప్తాను, ఒకసారి చూడండి. రైల్వే స్టేషన్లో సెంట్రల్ అని పేరు ఉంటే ఆ నగరంలో లేదా ఆ పట్టణంలో చాలా పురాతనమైన రైల్వే స్టేషన్ లేదా బిజీగా ఉండే రైల్వే స్టేషన్ అని అర్థం చేసుకోవచ్చు. అంటే ఆ సిటీలో ఉన్న ఇతర రైల్వే స్టేషన్ల కన్నా సెంట్రల్ రైల్వే స్టేషన్ ముఖ్యమైనది. ఇది పెద్ద రైల్వే స్టేషన్లా గుర్తిస్తుంటారు. ఈ స్టేషన్ నుంచి బయలుదేరా లేదా చేరుకునే ట్రైన్లు దాదాపుగా ప్రతి రూట్ని కవర్ చేస్తూ ఉంటాయి. భారత్లో 5 సెంట్రల్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, మంగళూరు సెంట్రల్, కాన్పూర్ సెంట్రల్ అండ్ త్రివేంద్రం సెంట్రల్. ఇలాంటివి భారతదేశంలోనే ప్రధాన సెంట్రల్ రైల్వే స్టేషన్స్. ఇక టెర్మినల్ లేదా టెర్మినస్ అనే పదం టెర్మినేషన్ నుంచి వచ్చింది. ఈ రైల్వే స్టేషన్కి వచ్చే రైళ్లు ఇంకా ముందుకు ఎక్కడికి వెళ్ళవని, అక్కడితోనే ఆగిపోతాయని అర్థం. ఉదాహరణకి ముంబైలోని బాంద్రా టెర్మినస్, న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ చూడొచ్చు. 3 లేదా అంతకన్నా ఎక్కువ రైలు మార్గాలు కలిగి ఉన్న లేదా వేరు చేసే రైల్వే స్టేషన్లు రైల్వే జంక్షన్స్ అని పిలుస్తారు. అంటే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి కనీసం 3 రైలు మార్గాలు అవసరం. ఒక రూట్లో ఒక రైలు జంక్షన్ లోపలికి వస్తే ఆ రైలు వెళ్ళడానికి తప్పనిసరిగా 2 అవుట్ గోయింగ్ రైలు మార్గాలు కలిగి ఉంటాయి. అలహాబాద్ జంక్షన్, ఔరా జంక్షన్, ఆహ్లా జంక్షన్, కాజీపేట్ జంక్షన్, సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్స్ ఇలాంటివి. ఇవే కాకుండా కొన్ని రైల్వే స్టేషన్లకు చివరిలో కంట్ ఉంటుంది. ఆగ్రా కంట్, అంబాలా కంట్ అలాంటివి. ఈ రైల్వే స్టేషన్లు ఆర్మీ దేశానికి దగ్గరగా ఉంటుంది. ఆర్మీ అవుట్ గోస్ లేదా ఇవే కాకుండా కొన్ని రైల్వే స్టేషన్లకి చివరిగా కంట్ అని ఉంటుంది. ఆగ్రా కంట్, అంబాలా కంట్ రైల్వే స్టేషన్స్ లాంటివి. ఈ రైల్వే స్టేషన్స్ ఆర్మీ దేశానికి దగ్గరగా ఉంటాయి. ఆర్మీ అవుట్ పోస్ట్ లేదా కంటోన్మెంట్ ఉన్న నగరానికి చెందినవి కంట్ అని ఉంటాయి. ఫ్రెండ్స్, మీరు జీబ్రా అండ్ ఆస్ట్రిచ్ రిలేషన్ ని ఏంటో తెలుసా? జీబ్రాకి ఐసైట్ చాలా తక్కువగా ఉంటుంది, సరిగ్గా చూడలేదు. అలాగే ఆస్ట్రిచ్కి సరిగ్గా వినబడదు. నేచర్లో ఉండే స్పెషల్ ఏంటంటే ఏ జీవి దగ్గరైనా లోపం ఉంటే వేరే జీవి దానికి సహాయపడుతుంది. అలా ఆ రెండింటికి ఒక రిలేషన్ ఏర్పడుతుంది. సో అవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవిస్తూ ఉంటాయి. ఎక్కడైతే అవి కలిసి ఉంటాయో ఆ ప్లేసెస్లో ఇలా జరుగుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వివిధ అనువాద పోటీలు నిర్వహిస్తూ ఉంటారు. వీటిలో ప్రధానమైనవి కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో మిస్ వరల్డ్ పోటీలు ఒకటి. వీటిలో ఎక్కువ సార్లు మిస్ వరల్డ్ గెలుచుకున్న దేశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌత్ ఆఫ్రికా ఇప్పటికి 3 సార్లు గెలుచుకున్న దేశంలో ఇది ఒకటి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 3 సార్లు మిస్ వరల్డ్ పోటీలో గెలిచింది. యుఎస్ నుంచి అలెగ్జాండ్రియా మిల్క్ 2010లో ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకుంది. యునైటెడ్ కింగ్డమ్ 5 సార్లు మిస్ వరల్డ్ టైటిల్ ని సొంతం చేసుకుంది. ఇక భారత విషయానికి వస్తే భారత్ 6 సార్లు ప్రపంచ సుందరి టైటిల్స్ ని గెలుచుకొని రికార్డ్ క్లియర్ చేసింది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ లో మీకు నచ్చిన ఫ్యాక్ట్ ఏదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చూసి వెళ్ళిపోయే ముందు ఒక్కసారి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదా.